కథలు అవి వినిపించాలి. అట్లాగే ప్రతిరోజు కూడా ఇంటికి వెళ్ళేసరికి మంచి ఆహ్లాదకరమైన ఉంటుంది. ఒక జైల్లో బయటకు వెళ్ళినట్టుగా కాకుండా మళ్ళీ రేపటికి ఇక్కడికే వచ్చేసేయాలి, నేను ఈ వాతావరణంలో నేను ఉండాలనే విధంగా మనం క్రియేట్ చేయాలని చెప్పేసి నేను ఉపాధ్యాయులందరూ కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ వస్తుంటాను నేను మీ స్కూల్కి మాత్రం. ఓకే ఓకేనా? నేను నిజంగా చెప్తున్నాను, ఇవాళ నాకు ఎవరు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉంది. నిజంగా వాళ్ళు చేస్తున్నట్టు దాని పిల్లలు ఇష్టపడతారంటే అంతమంది చేసుకొచ్చారంటే వాళ్ళు సక్సెస్ అవుతారు ఆలోచించారు. కానీ టీచర్స్ ఉన్నప్పుడు టీము ఏ రకంగా కృషి చేస్తే మళ్ళీ పూర్వం తెలుగు స్కూల్ 100 మంది స్కూల్ నేను చూడడానికి ఆశపడుతుంది. ఎందుకంటే మా టైంలో మేము 89 చేసినప్పుడు 100 మంది పిల్లలు ఉండేవాళ్ళు. మళ్ళీ చూడగలుగుతామా అనుకున్నాను, మొదలు పెట్టాం. మరి చాలా సంతోషం. మీరు విశ్వాసం ఉంచడం కాదు, ఒక్కళ్ళు కూడా జాయిన్ చేయండి. ఎందుకంటే అంటే మీరు కూడా మీకు దొరకని అదృష్టం మరొకటి ఏం సంపాదిస్తే చెప్పాలో మనకు తెలియదు. కానీ నిజంగా వాళ్ళ ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పాను శ్రీనివాసరాజు. ఈ స్కూల్లో మనం చేయడం ఇంతమంది పిల్లల్లో రేపు ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నా సరే మా ఆవిడే మాకు ఆ పని చేసేవారు. ఒక రోజు భోజనాలు పెట్టారు, గుర్తులు పెద్దని పిల్లలకి ఎంత పెద్దగానే గుర్తుండదు. ఓకేనా చిల్డ్రన్? బాగా నేను ప్రత్యక్ష సాక్ష్యం. ఇలాంటి ఉపాధ్యాయులతో ఆనందంగా గడపడం చాలా గొప్ప అనుభూతి. విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క ప్రేమను సంపాదించగలరు. కాబట్టి అలాంటి మంచి వాతావరణంలో మీ అందరితో కలిసి 5 నిమిషాలైనా నేను గడిపి మీ ముఖాల్లో నుంచి నేను కూడా ఒక సక్సెస్ని తీసుకొని హ్యాపీగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మీ పాఠశాలకు వచ్చాను. అవడానికి నేను అక్కడ కూడా రాగలను పెద్ద హై స్కూల్లో, నా స్కూల్ అది. కానీ కాకుండా నేను మీ స్కూల్కి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ నాకు అంత ఇష్టం అనిపించి మీరు చూసుకొని ఎప్పటికీ అలాగే ఆనందంగా చదువుకుంటూ ఆనందంగా వెళ్ళాలి. అట్లే ఉపాధ్యాయులు అందరినీ కూడా